మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆ దినములయందు బాప్టిస్మ ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని. ఓకే, చాలు. ప్రభు మార్గమును స్థిరపరుచుడి, సిద్ధపరుచుడి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని విందాం. ఆ దినముల యందు, ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఆ దినముల యందు అనే మాట ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ దోస్ డేస్. ఇది అంశం. ఆ దినముల యందు అనేటువంటిదే మన అంశంగా పెట్టుకొని కొద్ది నిమిషాలు దేవుడు వాక్య వెలుగులో మనతో ప్రభు ఎలా మాట్లాడుతుంటాడో ప్రభు చేత మనమందరం వింటుండగా బలపరచబడదాం. మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ, కొత్త నిబంధన గ్రంథకర్తలందరూ కూడా ఆయా సందర్భాల్లో ఆయా చోట ఆ దినముల యందు అనే మాట వాడారు. ఏ మాట వాడారు? ఆ దినముల యందు అనేటువంటి మాట వాడారు. ఆ దినముల యందు అనే మాట వారు అలా ఉన్నదున్నట్టుగా ఆ పదాన్ని నొక్కి ఒక్కానించి మాట్లాడుతూ చెప్పిన సత్యం ఏంటని ఆలోచన చేస్తే వినండి. ఆ దినములు యందనే మాట చదివిన తర్వాత ఆ మాట దేనికి సాదృశ్యంగా ఉంది, ఆ మాట దేనికి సూచిస్తుందనంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ జరిగినటువంటి ప్రమిదల పరిస్థితికి సాదృశ్యంగా ఉంది. అంటే ఒక చరిత్ర అక్కడ ఉంది. ఆ దినముల యందు మీరు అంటారు కదా, ఆ రోజులే బాగున్నాయి అంటే అర్థం ఏంటి? గతంలో ఒక చరిత్ర ఉంది. ఒక ప్రమిదల ఆ రోజులు బాగున్నాయి, ఆ దినములు బాగున్నాయి, అప్పుడే బాగుంది అని అంటే అప్పుడు ఒక చరిత్ర ప్రమిదల ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక చరిత్ర ప్రమిదల ఒక చారిత్రాత్మకమైనటువంటి పనికి ఆ పదాన్ని ప్రమిదల ఆ దినములు యందనేటువంటి మాటను వాడటం జరిగింది. ప్రేమ అంటే అక్కడ ఏముందంటే ఆ దినములు యందన్న దాంట్లో ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. చెప్పండి, ఏముందంట? ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఈ పదాన్ని వాడతారు. ఏ పదాన్ని? ఆ దినముల యందు అనే పదాన్ని వాడతారు. హల్లెలూయా. బైబిల్లో ప్రమిదల మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కొత్త నిబంధనలో. ప్రాముఖ్యంగా యేసుప్రభువాన్ని లోకానికి పరిచయం చేసింది వీళ్ళే. ఎవరాళ్ళు? యేసుప్రభువాన్ని లోకానికి పరిచయం చేసింది ఎవరంటండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను గారే. మత్తయి ఏమో రాజుగా పరిచయం చేశాడు, మార్కు ఏమో పరిచారకుడుగా పరిచయం చేశాడు. ఎవరిని? యేసుప్రభువారిని. లూకా గారేమో మానవుడి యొక్క మానవ ప్రమిదల అంశాలను క్రీస్తులో చూపిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. యోహాను గారేమో దైవికమైన లక్షణాలు క్రీస్తులో ఉన్నవి చెబుతూ వచ్చాడు. 4 సువార్తల్లో 4 కోణాల్లో యేసుప్రభు వారిని లోకానికి ఏం చేశారంటే ఈ సువార్థికులు, చెప్పండి, ఏం చేశారండి అమ్మా? పరిచయం చేశారు. ఎప్పుడు చెప్తుంటున్నాను, ఇది ప్రమిదల ఈ గ్రంథం చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం. ఇది పుక్కిటి పురాణము కాదు. గమనించండి, ప్రమిదల ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ప్రమిదల పుస్తకాలు మనకు కనపడతాయి. వాటిలో ప్రమిదల కొన్ని కల్పితమైనవి ఉన్నాయి, కొన్ని ఏంటంట కల్పితము కానటువంటివి ఉన్నాయి. గమనించండి, ఈరోజు దేన్ని ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజలను ఆలోచన చేస్తే? కల్పిత కథలే వాస్తవం అని, ఆ కల్పిత కథలే యథార్థమైనవని, దానికి ఒక చరిత్రను అల్లి ప్రజల మీద ఇవి నిజంగా జరిగాయి, ఇవి గతములో జరిగాయని ప్రమిదల మనుషుల మీద ఈరోజు వరకు ప్రమిదల కల్పన కథల వైపు ప్రమిదల అవి వాస్తవం కానప్పటికీ కూడా ప్రజల్ని పక్కద్రోవ పట్టించేటువంటి ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అవెన్నో ప్రమిదల ప్రాచుర్యములో ప్రస్తుతం ఉన్నటువంటి లోకములో మనకు కనబడుతున్నాయి. కానీ ఇది ప్రమిదల చరిత్రకు ఆధారమైనటువంటి ఏది? ఇదేదో ఒక 10 మంది కూర్చొని యేసుప్రభువుని దేవునిగా పరిచయం చేద్దాం, ఆయన మంచోడని కొన్ని మంచి ప్రమిదల మాటలు చెప్పి యేసుప్రభువుని ఏం చేద్దాం, లోకానికి అట్లా పరిచయం చేద్దామని ఎవరు అనుకుంటే ప్రమిదల యేసుప్రభువుని లోకానికి పరిచయం చేసినటువంటి విధానం కాదు ఇది. ఉన్నదున్నట్టుగా
గతంలో జరిగినటువంటి ఏంటంట వాస్తవాలు, ప్రేమికులారా సజీవ సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ప్రేరేపించి ప్రేమికుల రాసినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఇదేంటంటే చరిత్రకి ఏంటంట ఆధారమైనటువంటి గ్రంథం. చరిత్రలో ఇప్పటి వరకు ఈ దీంట్లో ఉన్న ప్రతి సంఘటన చరిత్రలో జరిగిందంటానికి ఏంటంట నిలువెత్తు నిదర్శనం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి హల్లెలూయా. అయితే గమనించండి ప్రేమికులారా, చదవబడ్డ ఆ వచ్చిన భాగములో మనం చూస్తే యేసు ప్రభువు వారి గురించి ఎవరు ముందస్తుగా ప్రేమికులారా ప్రకటన చేశారు లేకుంటే ప్రకటించారు, ఎవరు ప్రేమికులారా యేసు ప్రభువు వారి యొక్క మార్గాన్ని సరళం చేశారని ఆలోచన చేస్తే ఇగో బాప్టిస్మా ఇచ్చి యోహాను ఏం చేశారంట, ప్రేమికులారా పరిచయం చేశారు, లేకుంటే మార్గాన్ని ఏం చేస్తూ వచ్చాడు, సరళం చేస్తూ వచ్చాడు. మత్తయి గారు గమనించండి, యూదులకు రాశాడు. మత్తయి సువార్త అంతా కూడా యూదులకు రాసినటువంటి సువార్త. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని బాగా అవసాన పట్టినటువంటి వారు. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతున్నాయో అవి ఎప్పుడు నెరవేర్చబడతాయా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల పరిస్థితులు ఆ రోజుల్లో. అయితే గమనించండి, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఆయన ఎక్కడ సువార్త చేస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎలా చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడు అన్నటువంటి ప్రతి విషయం కూడా ప్రేమికులారా పాత నిబంధనలో భక్తులు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయని మత్తయి గారు ఆధారాలతో సహా రాసినటువంటి సువార్తే మత్తయి సువార్త. ఇంకా స్పష్టంగా చెప్పాడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే ఏంటంట మెస్సయ్య, మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో ఆయనే ఏంటంట ప్రవచన సారుడు, ప్రవచనాలు ఏంటంటే నెరవేర్చి ప్రేమికులరుగో సాక్షాత్తు స్వయంగా ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు ఇగో ఇతనులో నెరవేర్చబడ్డ ఈయనే క్రీస్తు అని కుండ బదలగొట్టినట్లుగా స్పష్టంగా సవివరంగా విపులంగా ప్రేమికులారు యూదులకు తెలియజేసినటువంటి పుస్తకమే ఏంటంటే మత్తయి సువార్త. హల్లెలూయా. ఈ మత్తయి ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మత్తయి ఎవరంటమ్మా? మత్తయి ఎవరు? యేసు ప్రభువు వారు పిలువకు ముందు మత్తయి చేసే పనేంటి? ఆయన ఒక ప్రేమికులారా సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. గమనించండి, ఆ రోజుల్లో వీళ్ళ స్థితి ఎలా ఉండేదంటే మీ అందరూ తెలుసు, చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కూర్చుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. వాళ్ళు సొంతంగా సంపాదించుకునేది ఎక్కువ, వాళ్ళ కొరకు కూడబెట్టేది ఎక్కువ. రోమా ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటంటే తక్కువ. రోమా ప్రభుత్వానికి ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి వాళ్ళు ఎంచుకొని మీరు ఏం చేస్తారో కష్టపెడతారో బాధ పెడతారో ఇబ్బంది పెడతారో ఏం చేస్తారో కానీ మొత్తానికైతే మాకు ఇంత పన్ను ప్రతి కుటుంబం నుంచి ఏం రావాలి, మాకు ఇంత చెందాలి అని ప్రేమికులారా వాళ్ళకి ఈ రైట్స్ ఇచ్చినప్పుడు వారు కష్టపెట్టో ఇబ్బంది పెట్టో బాధ పెట్టో మనుషుల్ని ప్రేమికులారా నానా రకాల అవస్థలు పెట్టో ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే చక్కగా వారు సొంతంగా వారు స్వయంగా వారి యొక్క ప్రేమికుల ధనాన్ని వారు విస్తారంగా ధనాన్ని ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే సమకూర్చుకునేవాళ్ళు. నిన్నగాక మొన్న విన్న ఉత్తరప్రదేశ్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ 700 కోట్లు సంపాదించినట్టండి. ఒక ఎస్ఐ కాదు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, ఒక డిఎస్పీ కాదు, ఒక హై ర్యాంకులు ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆఫ్టర్ ఆల్ ట్రాఫిక్ కానిస్టేబుల్. మరి ఏం చేసేవాళ్ళు కానీ ఆశ్చర్యపోయారు అసలుకైనా. ఇన్కమ్ ట్యాక్స్లు బిత్తరపోయారు అసలుకైనా. ఎన్ని కోట్లు అంట? 700 కోట్లు. సో అలాంటి పరిస్థితి ఎవరిది? అలాంటి జీవిత విధానం ఎవరిదమ్మా? మత్తయిది. అంటే సంపాదించుకోవడం ఎక్కువ, రోమా ప్రభుత్వానికి ఇవ్వడం తక్కువ. అలాంటి పరిస్థితులు ఉన్న కారణాన్ని బట్టి ప్రజలు ద్వేషించేవారు, విలువ ఇచ్చేవారు కాదు. ప్రేమికులారా భయంకరంగా దుర్భాషలు ఆడేవారు, గౌరవించేవారు కాదు. భయంకరంగా ప్రేమికులారా వారిని తిరస్కరిస్తూ ఉండేవారు. మంచి స్థితే, మంచి ఉద్యోగమే, డబ్బులు ఉన్నాయి, కానీ ఏం చెప్పాలి సమాజంలో ఏంటంట పేరు లేదు, విలువ లేదు. నా చెప్తున్నాను, విలువ ముఖ్యమా, పేరు ముఖ్యమా, డబ్బులు సంపాదించడం ముఖ్యమా? చెప్పండమ్మా, ఏది ముఖ్యం? సొలొమోను ఏమంటాడు? అది కాదు ఇంకేనంట మంచి పేరు సంపాదించుట మేలంటాడు. అంటే డబ్బులు సంపాదించుట కంటే, సుగంధ ద్రవ్యాలు ఉండటం కంటే, డబ్బులు ఉండటం కంటే ఏంటంట మంచి పేరు చాలా మేలు అంటాడు. ఏది ముఖ్యం చెప్పాలి క్రైస్తవుడికి? డబ్బులు కాదండి, ఈరోజు ఉంటేనే పోతాయి. మంచి పేరు చాలా ప్రాముఖ్యం. నువ్వు చచ్చిపోయినప్పుడు కోట్ల మంది ఏడుస్తున్నారా ఒక మంచి జీవితాన్ని జీవించినట్లే? ఎవరు అరవట్లేదా? నువ్వు ఒక ఏంటంట చెడ్డ జీవితాన్ని జీవించావని అర్థం.
అది సంపాదించుకుందాం. ఏది ఏ సంపాదించుకోవాలండి? మంచి పేరు చాలండి. సోదరాలు చెప్పండి ఒకసారి. అది ప్రాముఖ్యం క్రైస్తవులకి. అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసుప్రభువు వచ్చి మత్తయి ఫాలో మీ, నన్ను వెంబడించి అన్నాడు. ప్రేమికులారా ఉన్న పలంగా విడిచిపెట్టడం జరిగింది, తను యేసును వెంబడించడం జరిగింది. ఇప్పుడు వినండి, పన్నులు రాసినటువంటి వ్యక్తి, ఆస్తి పాస్తుల యొక్క వివరాలు రాసినటువంటి వ్యక్తి, అదే వ్యక్తిని సువార్త రాయడానికి వాడుకున్నాడు దేవుడు. అదే పెన్ను అదే చెయ్యి, అంతకుముందు ఏం రాసేవాడు? పన్ను రాసేవాడు, అక్రమంగా రాసేవాడు, అన్యాయంగా రాసేవాడు, ఆ వివరాలు రాస్తూ ఉండేవాడు, ధనార్జన చేస్తూ ఉండేవాడు అక్రమంగా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో గమనించండి, అదే చైన్ అదే పెన్నును సువార్త రాయటానికి ప్రభు వాడుకున్నాడు. సంగమా, నీ జీవితాన్ని ప్రభు చేతులు కనుక సమర్పిస్తే తన ఉద్దేశాలు నీ పట్ల ప్రభు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాను నేను. ఎవరి చేతులకి? కమిట్ యువర్ లైఫ్ టు హ్యాండ్స్ గాడ్, హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ ఇంటూ గాడ్స్ హ్యాండ్. దేవుడు తన చిత్తానుసారాన్ని వాడుకుంటాడు, ఆయన తన ప్రణాళికల కొరకు వాడుకుంటాడు, ఆయన తన ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చుకున్న ప్రభు వాడుకుంటాడు. ప్రేమికులారా, అలాంటి ఒక స్థితి ప్రేమికులారా మత్తయిది. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు అద్భుతంగా ప్రేమికులారా సువార్త రాస్తూ వచ్చాడు. 28 అధ్యాయాలు ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క ఉపమానాలు అసలు ఎవరు వివరించినంత గొప్పగా వివరించినటువంటి వాడు. నిగూఢమైనటువంటి విషయాలు ఉంటాయి దేంట్లో. మత్తయి సువార్తలు మామూలు విషయాలు కాదు. ప్రైవేట్లారా, ఒక వ్యక్తికి కేవలం పాఠం చెప్తే అర్థం కాదు, దానికి సంబంధించిన కొన్ని ఏం చెప్పాలి, కథలుగా చెబితే ఆ పాఠం మరింత బాగా అర్థమైందని ఈ రోజుల్లో ఎక్కువగా ప్రైవేట్లారా పాఠాలతో పాటు స్కూల్స్లో కూడా, కాలేజెస్లో కూడా, యూనివర్సిటీస్లో కూడా ప్రైవేట్లారా ఒక బిజినెస్లో కానీ ఇంకేదైనా కానీ ఎగ్జాంపుల్స్ ఈరోజు తీసుకుంటూ చెప్పడానికి గల కారణం, విద్యార్థులకు బాగా అదోవడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే పాఠాలతో పాటు ఏంటంట ఉదాహరణలు వాడటం. యేసు ప్రభువు చేశారు అద్భుతమైనటువంటి విషయాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం పరలోకం ఎట్టుండే, పరలోకపు విషయాలు ఏంటి, అసలు పరలోకానికి ఎవరు సిద్ధపడాలి అన్నటువంటి చక్కటి విషయాలు యేసు ప్రభువు వారి గురించినటువంటి ప్రేమికులారా ఉపమానాల వివరణ ఎవరు చెప్పాలి? ఎక్కువ ఇచ్చింది మార్కు కాదు, లూకా గారు కాదు, యోహాను గారు. ఎవరండా? మత అద్భుతమైన వివరణ ప్రేమికులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈ మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ చెప్పండి అమ్మా? పాత నిబంధనకి ప్రేమికులారా మలాకి చివరి పుస్తకం, మత్తయి సువార్తకు మలాకి గ్రంథానికి ఎన్ని చెప్పాలా? మనకు ఒక పేజీ కనపడతా కానీ అంత ఈజీ కాదు. పేజీ తిప్పినంత ఈజీ కాదు. మత్తయి సువార్త అంత సులువుగా ప్రారంభించబడలే. సుమారు 4 శతాబ్దాలు బట్టాయి, 400 సంవత్సరాలు పట్టింది. సైలెంట్ పీరియడ్ అన్నారు, దాన్ని డార్క్ పీరియడ్ అన్నారు. అంటే సూర్యుడు ఉదయించలేదు, సూర్యుడు ఉదయించాడు, రోజు రాత్రులు కలిగాయి, కానీ ప్రత్యక్షత ఆగిపోయింది. దేవుడు మాట్లాడటం ఆగిపోయింది, దేవుడు స్వరం ఆగిపోయింది. అలాంటి ప్రేమికులారా చీకటి పరిస్థితులను చీలుకోనొచ్చినటువంటి సువార్తే మత్తయి సువార్త. చీకటి ప్రేమికులారా పరిస్థితుల నుంచి చీల్చుకొని ఒక వెలుగుగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం, మానవుల కొరకు ప్రేమికులారా ఈ లోకములో ఆయన ఎందుకు వచ్చాడో తెలియజేయడం మన వివరాలు. అదొక గొప్ప శుభవార్త. అందుకనే గొర్రెలు కాసుకున్న వారు ఆ వార్త వినగానే చెప్పాలి, ఏం చేశారంటే అండి, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మాట చెప్పగానే ప్రేమికులారా ప్రజలందరూ కలగబోవు మహా 4 సంవత్సరాలు కాలం పట్టింది ప్రేమికులారా యేసు ప్రభువు వారి లోకానికి రావటానికి. చీల్చుకొని ఒక వెలుగు సువార్తగా మత్తయి సువార్త ప్రేమికులారా కనపడతా ఉంది. యేసు ప్రభువు వారు బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టిన కారణాన్ని బట్టి అందరూ యూదుల రాజు పుట్టాడని చెప్పి జ్ఞానులు వచ్చి ఎవరిని చెప్పాలా, సరాసరి యూదుల రాజుని అడిగితే యూదుల రాజు కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లగాందని ఏంటంటే చంపమని ఆజ్ఞ జారీ చేస్తే అక్కడ నుంచి యోసేపు మరియా ఐగుప్తుకు పారిపోతారు. 2 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ప్రేమికులారా ఉండి మరలా ఎవరో చనిపోతాడు. చనిపోయినాక మళ్ళీ ఆ ప్రాంతానికి నజరేతుకు వస్తారు. తన బాల్యం యవ్వనమంతా కూడా తండ్రితో ఉంటాడు. తర్వాతకి 2వ అధ్యాయం చివర మనకి ప్రేమికులారా 3వ అధ్యాయానికి ప్రారంభం 28 సంవత్సరాల గ్యాప్ అండి.
ఎన్ని సంవత్సరాల గ్యాపు? ఎమ్మటి అనుకుంటాం, 2వ అధ్యాయం అయిపోగానే ఏంటంట 3వ అధ్యాయం అనుకుంటాం. కానీ దాని గురించి చదువుతున్నప్పుడు వాటి గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు అసలు అద్భుతం ప్రమిడ్లారా. 28 years తర్వాతకి ఒక ఆయన అరణ్యములో కేక వేస్తున్నాడు. ఏంటా కేక? పరలోక రాజ్యం ఏంటంట సమీపిస్తుంది. ఇంకేమన్నాడో, మారు మనసు పొందుడి అనే మాటను ప్రమిడ్లారా తెలియజేస్తూ వచ్చాడు. ఈయనెవరు చెప్పండి? ఎవరైనా యోహాన్. చెప్పండి, ఎవరైనా యోహాను. యోహాను మీ అందరికీ తెలుసు, చివరి ప్రవక్త. యేసు ప్రభువారి కంటే ముందు చివరి ప్రవక్త అంటే ఎవరు ఉన్నారంటే యోహాను. ఎందుకంటే యోహాను పూర్వం పాత నిబంధనలో ప్రవక్తలు ఎలాంటి వస్త్రాలు ధరించుకునేవారో యోహాను కూడా అలాంటి వస్త్రాలు ధరించుకునేవాడు. తన తినే ఆహారం చెప్పాలా, తేనె మరియు మిడతలు. మీరు అంటారు మిడతలు ఏంటండి అని అంటారు మీరు. మీ కరువు రావాలి కానీ అప్పుడు అర్థమైద్ది. ఏం రావాలి కానీ అది ఇప్పుడు మనకేం అర్థం కావట్లేదు. చక్కగా ఆహార పదార్థాలు ప్రమిడ్ల సమృద్ధిగా ఉన్న కారణాన్ని బట్టి చీపి అని అంటున్నాం. కానీ నిజంగా కరువు వస్తే మాత్రం, ఆహారం దొరకటమే ఇబ్బంది అయితే మాత్రం మిడతలు కూడా తినే పరిస్థితి వస్తుందా రాదా? నాన్నగారు అడగండి, కరువులు ఏం తిన్నారు? నాన్నగారు చెప్తారు. ఎంతమంది తాగారండి రాగి జావా, గంజి? మీరేం తిన్నారు? ఎవరు తిన్నారు ఇక్కడ? తిన్నారా? వెరీ గుడ్. వాళ్ళు అడగండి, కరువు ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. మనకు అర్థం కావట్లేదు సమృద్ధి ఏంటంట. హల్లెలూయా. కానీ గమనించండి ప్రమిడ్లారా, అలాంటి వ్యక్తి ఈ యోహాన్లో ఉన్నటువంటి అద్భుతమైన విలక్షణం చెప్పనా, ప్రవక్తలేమో వస్తాడని చెప్పాడు, ఈయన మాత్రం వచ్చాడని చెప్పాడు. సంగమ గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని మైపోరుదాం. ప్రవక్తలేమో ఏమన్నారంటమ్మా? ప్రవక్తలు ఏమన్నారు? మెస్సయ్య వస్తాడు అన్నాడు. ఈయన కనుక వచ్చేసరికల్లా యోహాను చెప్పిన మాటని చెప్పాలంటండి, వచ్చాడో. హీ కమ్, పాత నిబంధనల మాట. హీ కేమ్ అన్న మాట ఏనడా కొత్త నిబంధనలో యోహాన్ చెప్పిన మాట. ఐ కేమ్, నశించిపోతున్న వాడిని వెతికి నేను వచ్చి తిని అంటాడు ఆయన. యేసుప్రభువారు కూడా ఐ కేమ్ అనే మాట కూడా యేసుప్రభువారు స్వయంగా. అందుకనే యోహానుకి ఇచ్చిన దాన్ని చెప్పాలా, పరలోకములో స్త్రీలు కన్నటువంటి ప్రేమికులారా, స్త్రీలు కన్నటువంటి వారిలో యోహాను చాలా ఏంటంట, చాలా గొప్పవాడు అని అన్నాడు. అయినప్పటికీ పరలోకములో ఆయన స్థానం చాలా తక్కువ అన్నాడు. ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? ఎందుకన్నా చెప్పాలా, యేసే రక్తములో కడగబడిన వారే యేసయ్యకు దేవుడు వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏం చెప్పాలా, వాళ్ళకంటే మనమే గొప్ప వాళ్ళం అంటండి. ఇంత సేవ చేసినా, ఇంతగా మార్గాన్ని ఏం చేసినా, యేసుప్రభువారి గురించి సరళము చేసినా, చెప్పినా, ఎంతమందో పాత నిబంధన భక్తులు ఎంతమందో నీకంటే ఎక్కువ భక్తి చేసినా, దేవుడితో నడిచినా, దేవుడి విధానాల్లో నడిపించబడినా, చూపించు ప్రాంతానికి వెళ్ళమని చెప్పినా, ఆ విధముగా చేసిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు చెప్పాలా? పరలోకములో కానీ ఆ రాజ్యములో కానీ ఎవరు చెప్పాలా? యేసయ్య రక్తములో కడగబడిన వారికే ప్రభు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంగమా సోదరాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగరగా హల్లెలూయా, ఇంకొంచెం బిగరగా హల్లెలూయా. గమనించాలి ప్రేమికులారా. అయితే ఇప్పుడు యోహాను ఆ మాట ప్రేమికులారా చెబుతూ యేసుప్రభు వారి గురించినటువంటి విషయాలు పొందపరుస్తూ వచ్చాడు. గమనించాలి, మారు మనసు అది అక్కడ చరిత్ర ఏంటంటే, ఆ రోజుల్లో మారు మనసు ప్రజలు పొందుతున్నారు, సత్యదేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు. ఇంకంతేకాదు, యోహానే కాదు, యేసుప్రభు వారు కూడా తన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఈ మాటనే వాడాడు. ఏ మాట? పరలోక రాజ్యం. అపోస్తులు అదే మాట వాడారు, ఎవరైనా అదే మాట వాడారు. అంటే పరలోక రాజ్యం ఒక వ్యక్తి పోవాలంటే ఏంటంటమ్మా క్రైటీరియా ఏంటి చెప్పండి అమ్మాయి, చెప్పండి. మారు మనసు చాలా ప్రాముఖ్యం. మెటనోయా అని అంటారు గ్రీకులో. మెటా, ఇప్పుడు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను దత్తపరిచి మెటా అనే పదం వాడుతున్నారు. చూసారండి అది? మెటా చూసారా? మార్పు అనేది దేంట్లో? వస్త్రధారులో కాదు, నీ రూపురేఖల్లో కాదు. మార్పు దేంట్లో అంట? రిమార్క్స్ వేరు, రిపెంటెన్స్ వేరు. రిమార్క్స్ అంటే గమనించండి, చేసిన తప్పిదానికి మరలా వచ్చి ప్రభువా ఏమైంది
తప్పైపోయింది, దాని రిమార్క్స్ అంటారు. కానీ రిపెంటెన్స్ చెప్పాలా? ఒక్కసారి చేసిన తప్పిదానికి మరి ఎప్పుడు చేయకుండా ప్రభు దగ్గర తిరిగి చక్కగా బతికేటువంటి అనుభవాలు పశ్చాత్తాపానికి లేకుంటే మారు మనసుకు సాదృశ్యం. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇంకా మనం ఎక్కడి చెప్పాలంటే అండి, రిమార్క్స్లోనే ఉన్న. రిమార్క్స్ అంటే ఏంటి? చేయటం, రావటం, ఒప్పుకోవటం, మరలా పోవటం, మళ్ళా చేయటం, రావటం, ఇట్లా బాదుకోవటం. ఎక్కడ? ఎప్పటిదాకా ఇది? ఎప్పటిదాకా? చచ్చినంతకాలం. అట్టే ఉంటే పోతావా? చెప్పండమ్మా, అట్టే ఉంటే పోతావా? శాంతమ్మ గారు, జకరయ్య గారు, పోతావా? వారి అనుభవ సాక్ష్యం ఉన్నాను. ఒకసారి మన సంఘ సభ్యుడు చాకు దలిగేదాకా సెట్ కాలే, రక్షించబడి మళ్ళీ ఇష్టానుసారం తిరిగాడు. చూశాడు. ఒకరోజు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. చచ్చిపోతా అనుకున్నాడు, కానీ దేవుడు బతికించుకున్నాడు. ఈరోజు ఒకటే మాట చెప్తాడు, 10 మంది చెప్పే మాటని చెప్పాలా? రక్షించబడ్డావా? ఎట్లా పడతా తిరగమాకండి, దెబ్బతిన్న వ్యక్తిని చెప్తున్నాను అంటాడు. కొంతమందికి అనుభవాలు చెప్పుతున్నప్పుడు కూడా జాగ్రత్త పడరు. చూద్దాంలే, జరిగినప్పుడు ఇలాంటి మనస్తత్వం కలిగి సమర్థించుకొని రాజీపడి చేసేటువంటి భక్తి చేస్తున్నారు చాలామంది ఈరోజు క్రైస్తవుల్లో. అలాంటి జీవితం వద్దు ప్రేమికులారా. మారు మనసు అంటే ఒక్కసారి వచ్చావు ప్రభు దగ్గరికి, ఏంటంటే నీతిమంతులు 7 సార్లు పడిన, ఏంటంటే తిరిగి 7 సార్లు వరకు ఛాన్స్ నీకు. పొద్దుస్తమానం పడుతున్నాడు కుదరదాడ. ఈలోపు ఏం చేయాలి నువ్వు? అవకాశాలు ప్రభు నీకు ఏంటన్నా ఎన్నిసార్లు ఇవ్వాలి? నాకు ఎన్నిసార్లు ఇవ్వాలి? 7 సార్లే. హల్లెలూయా. మారు మనసుకు ప్రేమికులారా చెప్పండి, గమనించండి. మన మనసు మారాలి. మారిందా? తలంపులు మారాయా? ఉద్దేశాలు మారాయా? ఆలోచన విధానం మారిందా? పరలోక రాజ్యం, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజే, ఆ రాజ్యం రాబోతుంది, లోక రాజ్యాలు గతించిపోబోతున్నాయి, ఆ రాజ్యం రాబోతుందని ఎప్పటి నుండో నెత్తినోరు బాదుకొని చాలా మంది ప్రేమికులారా చెప్పుతూ వచ్చినటువంటి మాట, ప్రభు రాజ్యం సమీపిస్తుంది. ద గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నియర్. చెప్పండి, ఏం చెప్తొచ్చారంటమ్మా? పడుతుందా? ఏంటది? అంతు పడుతుందా? సీమ గుట్టినంతైనా ఏంటంట ఉందా? మారు మనసు అనంటే ప్రేమికులారా, మారు మనసు పొందకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, ఒక పుట్టిన వ్యక్తి లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని చూస్తాడో, క్రీస్తు రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తి మారు మనసు ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాడో. మారు మనసు లేకపోతే పరలోకం చారం పక్క చూడం కూడా అంటే దాన్ని చారం పక్క. మోషేకైనా ఏం దొరికింది? మోషేకైనా ఏం దొరికింది? అట్లీస్ట్ యూ గాట్ ఎ ఛాన్స్ టు సీ ఫ్రమ్ ఫార్. దూరం నుంచి చూసేటువంటి అవకాశం దొరికింది. కానీ బట్ గమనించండి, మారు మనసు నీలో లేకపోతే, మారు మనసు అంటే గమనించండి, ఇంట్లో సిలువ ఉంటే మారు మనసు కాదు, నడిలో సిలువ ఉంటే మారు మనసు కాదు, ఇంట్లో 4 బైబుల్ ఉంటే మారు మనసు కాదు, ఆదివారం ఏదో చేతిలో బైబుల్ పట్టుకొని వస్తే మారు మనసు కాదు. మనసు మారాలి, మతి మారాలి, ఆలోచన విధానాలు మారాలి, బుద్ధి మారాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. ఇది ప్రేమికులారా చక్కటి చివరి దినాల్లో ఈ మాటలు చెప్పి ప్రేమికులారా తన సేవా దినాలు ముగించుకున్నటువంటి వాడు ఎవరైనా యోహాను గారు ఏమంటున్నాడు? మారు మనసు పొందండి. ఆ దినముల్లో ప్రేమికులారా అక్కడ చరిత్ర ఏంటంటే, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడ నిలిచాలి? ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ షుడ్ స్టాండ్ బిఫోర్ జీసస్ వన్ డే. ప్రతి ఒక్కరు ఒక రోజు ఆ ధవల సింహాసనం ముందు నిలబడాలనేటువంటి కొంత ఈ ఆలోచన ఉందన్న వారి సూత్రాలు చెప్పండి. వెరీ గుడ్. ప్రతి క్రియలకు ఏముంది? జీతం ఉంది సంగమా అనుకో మాకు. అందరం కళ్ళు మూసుకుని లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మోకరించండి. దాదాపు అందరూ ఇల్లు మోకాలి, వేగంగా అందరూ మోకలేని ఒకసారి అందరూ మోకరించండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసలుకైనా చేయి జాపి పరిస్థితి రాకుండా చేస్తాడు దేవుడు.
దానియేలు ప్రార్థన చేశారు మోకరించి. ప్రేమికులారా, సింహాసనం ఆయన ముందు సాగిలపడ్డది. ఆ దినముల్లో మారు మనసు, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆ దినముల్లో ఒక చక్కటి దైవిక సంబంధమైనటువంటి సావాసం మరియా ఎలిజబెత్ కలిగి ప్రభుని నీ నామాన్ని మహింపరిచారయ్యా. ఈరోజు ఇద్దరం కూర్చుంటే అన్ని వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, సినిమా మాటలు, పనికి మాల మాటలు, ఏ ఒక్క మాట నాకు కానీ నా కుటుంబానికి కానీ ఉపయోగము లేని విస్తారమైన మాటలు నేను కూర్చొని ఎన్నో పర్యాలు నాకు నోరుందని మాట్లాడుతున్నాను. దయతో క్షమించు ప్రభువా. అందరూ మోకరించండి. అందరు లెట్స్ ఆల్ నీల్ డౌన్. అందరూ నిలువు మోకాలయ్యారు. లెట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు నీల్ డౌన్. వేయగలిగిన అందరూ నిలువు మోకాలయ్యండి. ఇప్పుడు అడగండి, ప్రభువా, ఆ దినముల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ దినముల్లో ప్రభువా మమ్మల్ని బలపరచగల కొన్ని అంశాలు జరిగాయి. మేము బలపడటానికి, మరింత విశ్వాసం ఎదగడానికి కొన్ని అనుభూతులు జరిగాయి. అవి మా ముందుంచావు ఈ ఉదయకాల సమయం మందు. కొందరుంటారు ఎప్పుడు వింటారు, విన్నట్టుగా వింటారు, కానీ హృదయంలో మార్పు ఉండదు. ప్రేమికుల ఆలోచన విధానంలో మార్పు రాదు. సరి చేసుకుందామన్నటువంటి ఆలోచన రాదు. మనమందరము కూడా ప్రభు రాజ్య విస్తరణలో ఒక సాధనములలో ఉండునుగాక, కృతజ్ఞతగా ఉండునుగాక. చాలా మంది ఉన్నారయ్యా, వారిని కూడా రక్షణ మారు మనసుకు బాప్టిజం సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.